పెద్దలు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర బీసీ నాయకులు జంగా కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ రోజున గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ఎన్డీఏ అభ్యర్థి ఎలపతలేని శ్రీనివాసరావు గారి యొక్క నామినేషన్కి ఇచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే 13వ తారీఖున ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటుకి, అసెంబ్లీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలన్నీ కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం కూడా ఈ నియోజకవర్గాన్ని దృఢప్రాయం కూడా మహేష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత ఆలోచించండి. ఎందుకంటే ఒక సామెత ఉంది మనకి, ఏరు దాటిన తర్వాత ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత ఓడి మల్లయ్య మాట్లాడే సామెతగా ఈ నియోజకవర్గంలో మహేష్ రెడ్డి అధికారం నెత్తికెక్కించి నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30 సంవత్సరాల పాటు కూడా రాజకీయాలు చేస్తున్నాం. ఎలపతలేని శ్రీనివాసరావు గారు నేను ప్రత్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు గౌరవించుకునే వాళ్ళు కానివ్వండి, ఒకళ్ళొక్కరి వ్యక్తిగతంగా అవమానాలు పంచుకున్నటువంటి సంఘటనలు కూడా లేవనే విషయం కూడా మీరు అందరికీ మనవి చేస్తున్నాం. ఒక బలహీన వర్గాల అభ్యర్థిగా, ఒక పేద వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా మీ యొక్క ఆశీస్సులతో, మీ యొక్క అండదండతో ఈ స్థాయి ఎదిగాను నేను. ఒక కడవ ఆలోచించండి. ఈ రోజున గురజాల నియోజకవర్గంలో జరిగేటువంటి ఎన్నికలు, గురజాల నియోజకవర్గం జరిగే ఎన్నికలు ఆత్మగౌరవ పోరాటం అని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఎలపతలేని శ్రీనివాసరావు మాట మాట్లాడాను. నేను ఈ నియోజకవర్గంలో రాష్ట్రంతో రాజకీయ అందరితో సంబంధం వ్యక్తి. మా గ్రామంలో సైతం కూడా నేను మా గ్రామంలో కూడా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఈయన ఈ గ్రామానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో దంగా కృష్ణమూర్తి వర్గం అనేది ఒక వర్గాన్ని తయారు చేశాను. నేనే వర్గంగా అనుకున్నట్లయితే 2019లో నువ్వు గెలిచేవాడి అని కూడా నేను అడుగుతున్నాను. ఆ వర్గం నాతో మాట్లాడేవాడికి, నా దగ్గర వచ్చేవారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అవమానాలు పెట్టారో మీకు తెలియదు కాదు. ఒక శాసనసభ్యుడిగా విప్పుకు సంబంధించినటువంటి పదవి ఇస్తే నేను విప్పుగా వచ్చేటప్పుడు, ఆ గ్రామానికి వచ్చేటప్పుడు నేను నీకు తెలుసు ఎవరిని కూడా రావద్దన్నారు. అందరికి కూడా హుక్కం జారీ చేసి మీరు వెళ్ళొద్దనే నాయకులు సైతం కూడా ఒప్పుకైనా పరిస్థితున్నప్పుడు మీరందరూ చెప్పిన దానికి కూడా వేలాది మంది వచ్చేసి నన్ను స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఇక్కడ నా ఉద్దేశం పదవులు కాదు, పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. మనం బ్రతికినంత కాలం ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఏం చేశాం, ప్రజలతో మమేకమయ్యేవాళ్ళని ప్రధాన అంశం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు నియోజకవర్గం చూస్తే తప్పనిసరిగా జయంగా పదవులు ఎట్లా పెట్టుకొని అనేకమైనటువంటి అకృత్యాలకు, అన్యాయాలకు కారణభూతమైనటువంటి మహేష్ రెడ్డి గురజాలలో ఉండిద్దామా, నర్సాపేట పంపిద్దామని గురజాల ప్రజలే ఆలోచించమని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. నా పోరాటం ఆత్మగౌరవ పోరాటం. పదవుల కోసం నేను రాలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు కూడా ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి జైల్లో ఉంటాడో బయటికి వస్తారో తెలియని పరిస్థితిలో కూడా ఆయన బట్టి ప్రయాణం చేస్తాడు. ఆ రోజున ఏ పదవుల కోసం రాలేదు, ఆ రోజున ఏ పెద్దల కోసం రాలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో రావడం జరిగినటువంటి అందరికీ మనవి చేస్తాను. ఈ రోజు జరిగే పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క పేద వర్గాల యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని గురజాల ప్రజలు నిలబెడతారని ఆశిస్తున్నారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ రేపు ఎన్నికలు
అవుతుంది. ఎందుకంటే ఈ రోజు సందోహాలు చూసినప్పుడు కూడా, గ్రామాలు తిరుగుతున్నప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో ఎలపతలే శ్రీనివాస్ గారు గెలిచి తీరుతారనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అందుకే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో కలిపి 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి ఒక మిదలుగల నాయకుడు, ఒక మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ సంబంధించిన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికంపై, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా నర్సరావుపేటకు సంబంధించి పార్లమెంట్ సంబంధించి లావు శ్రీకృష్ణ దేవాలయం కూడా ఎన్నుకోమని కూడా మీ అందరికీ మనవి చేస్తూ